హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న నూలుకోల్ రెసిపీ అండి. ఈ నూలుకోలతో కర్రీని నేను వండాను, అది మీతో షేర్ చేసేసుకుంటున్నా. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూలుకోలు ముక్కలు మొత్తం తొక్కంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించేసుకోవాలి. నూలుకోల్లో వైటమిన్ సి ఉందంటండి. అలాగే డైజెషన్కి అయితే చాలా మంచిదంట. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా కాపాడుతుందంటండి. ఓకేనండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు మాత్రం కలుపుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతాయండి. ఓకేనండి. ఉల్లిపాయలు అయితే బాగానే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసేసుకుంటున్నాను నేను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ నూలుకోలు వచ్చి క్యాబేజీకి జాతికి సంబంధించిందంట. అందువల్ల కాస్త వాసన అయితే మాత్రం ఉంటుందండి. ఆ వాసన పోవడానికి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఏ వెజిటబుల్ మీరు వేసినా కూడా అందులో వాటర్ తోటే సగానికి పైగా వెజిటబుల్స్ ఉడికిపోతాయండి. అలాగే దీంట్లో కూడా వాటర్ వస్తుంది. అదే వాటర్తో సగానికి పైగా ఉడికిపోతుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో కాస్త గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కాసేపు వేయించుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో కాస్త ఉడికిందండి, ఇంకాస్త ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసేసాను. అదే లేతకాయ అయితే మాత్రం తొందరగా ఉడికిపోతుందండి. కాస్త ముదిరితే మాత్రం కాస్త వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నూలుకోల్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.